మన చీఫ్ గెస్ట్ ప్రొఫెసర్ బాలకృష్ణ రెడ్డి గారికి, ఫౌండర్ చైర్మన్ విజ్ఞాన కాలేజెస్ స్కూల్స్ పెద్ద ఆయన లావు రత్తయ్య గారికి, మా ఇంట్లో ఒకడుగా మా పిల్లల్లో ఒకడుగా ఉన్న మావాడు శివాజీ రాజాకి, వైస్ చైర్మన్ రాణి రుద్రమదేవి గారికి, ఇక్కడికి వచ్చిన అందరికీ, పిల్లలకు, వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళ బంధువులకు అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది లావు రత్తయ్య గారు, ఇంటి పేరు లావు రత్తయ్య గారు, ఆయన విజ్ఞానం అయిపోయింది. ఎందుకంటే చాలా లావుగా కృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని అసలు విస్తరింపజేశాడు. ఈయన విజ్ఞానాన్ని దేశాల రాష్ట్రాలు కూడా విజ్ఞానాన్ని విస్తరింపజేస్తూనే ఉన్నాడు. ఇప్పుడే చెప్పారు బెంగళూరులో కూడా విద్యా సంస్థలు ఉన్నాయని. ఆయన కృషి 1977 నుంచి ఆయన పరిశోధించి ఎంత కష్టపడ్డారో. ఇటీవల ఆయన ఆటోబయోగ్రఫీ కూడా నేను ఫాలో అయ్యాను. జనరల్గా ఏంటంటే కొంచెం నా పుస్తకాలు సాహిత్యాభిలాష కూడా ఉంది, అందువల్ల నేను చదువుతుంటాను. ఆయన ఎలా అభివృద్ధి చెందాడు, ఎలా ప్లాన్ వేశాడు, ఎలా ఇన్ని విద్యా సంస్థలను ఎట్లా అచీవ్ చేయగలిగాడని చెప్పి నేను చదువుతుంటే గ్రేట్ అచీవ్మెంట్, మామూలు కాదండి అది. నిరాడంబరుడు. ఇప్పటికీ కూడా ఆయన చెబుతుంటే మాకు విచిత్రం వేస్తుంది, ఏమిటి ఎట్లా సాధించగలిగిన మనిషి, ఒక్క మనిషి అని చెప్పిన ఉద్దేశంతో. సరే, మేమంటే సినిమా వాళ్ళం, అందరూ ప్రతి వృత్తిలోనూ సాధించడానికి, పైకి రావడానికి అందరూ కష్టపడతారు. వారి వంతు కష్టపడకపోతే ఎవడూ పైకి రాడు. మేము సినిమా నటులం, మేము ఎడ్యుకేషన్ గురించి ఎక్కువ మాట్లాడడం మా వల్ల అయిన విషయం కాదు. ఎందుకంటే మేము చదువుకున్నాం. ఆ తర్వాత ఆ సినిమా వ్యామోహంతో సినిమాల్లో ప్రయత్నాల కోసం, ఆ సినిమాలో కృషి చేయడం కోసం అక్కడ ఎన్ని చేయాలనో, ఎట్లా కష్టపడాలనో, ఎట్లా సాధించాలనో దాని మీద మేము కష్టపడి పైకి వచ్చిన వాళ్ళం. అది కొద్ది గొప్ప సాధించామనుకుంటున్నాం. అట్లాగా మన పిల్లలు మొత్తం ఉన్నారు. ఇప్పుడు వీళ్ళల్లో ఎంతమంది కళాకారులు అవుతారు, ఎంతమంది సైంటిస్టులు అవుతారు, ఎంతమంది ఇంజనీర్లు, డాక్టర్లు, ప్రొఫెసర్లు అవుతారు మనం చెప్పలేము. దీంట్లో కూడా కళాకారులు కావడానికి కూడా కొంతమంది అచ్చుకత ఉంటుంది. వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేయాలి, తప్పదు. ఏది ఏమైనా కూడా ఇవాళ ఈ అద్భుతమైన, నాకేదో జంకనక మన సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లాగా ఉంది తప్ప ఇది మామూలు ఒక ఇన్స్టిట్యూట్ లాగా లేదు. ఇలాంటి ఇన్స్టిట్యూట్, ఇంత విశాలమైన ఇన్స్టిట్యూట్ చూడటం ఇది ఫస్ట్ టైం. ఆయన సాధించిన విజయాలవి హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. నెక్స్ట్ నేను చెప్పబోయే సిటీస్లో ఉన్న పిల్లలు, ఏది ఏమైనా కూడాను పల్లెటూరు నుంచి వచ్చిన పిల్లలు, వాళ్ళ పట్టుదల, వాళ్ళ దీక్ష, వాళ్ళ కార్యదర్శత అవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళని నేను కించపరిచానని కాదు ఉద్దేశం. ఇక్కడ 4 లగ్జరీస్ ఉంటాయి. ఇక్కడ చాలా పిల్లలు అనుభవించడానికి, ఆడుకోవడానికి, చూడడానికి, ఎంజాయ్ చేయడానికి చాలా కారణాలు ఉంటాయి. పల్లెటూళ్ళలో ఉన్న పిల్లలకి ఏంటంటే ఒకటే ధ్యాస, పక్కవాడిని చూసి పెద్దవాళ్ళం కావాలి, బాగా చదువుకోవాలి, మా అమ్మ మనల్ని అభివృద్ధికి తీసుకురావాలి, వాళ్ళని సుఖపెట్టాలనే ఉద్దేశంతో ఉంటారు. ఇక్కడ పిల్లలు కూడా తల్లిదండ్రులు సుఖపెట్టాలి, పైకి రావాలని కోరిక ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనం ఇచ్చే కొన్ని వాళ్ళకి వస్తువులు కూడా వాళ్ళకి విఘాతం కలిగిస్తున్నాయి. ఎందుకంటే మహేంద్ర బాలుడు విన్నారు, వాళ్ళకి మన సంతోషం కోసం, వాళ్ళ ఉల్లాసం కోసం మనం మోటార్ బైకులు కొనియటం, ఇది ఏజ్ రాకముందే ఆ బైకులు కొని మనం సంతోషపడతాం. కానీ ఇవాళ మోటార్ బైక్స్ మీద ఎన్ని అవాంతాలు, ఎన్ని ప్రమాదాలు, ఎన్ని అపాయాలు జరుగుతున్నాయో మీ అందరూ తెలుసు. టీవీలో చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం ప్రతిరోజు. కనుక వాళ్ళకి కొనివద్దని చెప్పడం కాదు, మనం జాగ్రత్తగా వాళ్ళని కనిపెట్టుకోవాలా, వాళ్ళు మన కౌన్సిలింగ్ ఇచ్చుకుంటుండాలా. ఎందుకంటే సిటీ కాబట్టి అన్ని రకాల ఎంజాయ్మెంట్స్ ఉంటాయి, అన్నిటినీ చూస్తుంటారు పిల్లలు. వాళ్ళు కూడా ఏదైనా ఎంజాయ్ చేయాలని చెప్పి కోరికలు ఉంటాయి. వాటిని మనం కంట్రోల్ చేసుకుంటూ ఇలాంటి మోటార్ వెహికల్ మట్టుకు ఎవరికి కొనించకుండా, ఇది తక్కువ వయసులో ఉన్న పిల్లలకి, మహేంద్ర బాలుడికి చేస్తే చాలా. లేదంటే రేపు మనమే బాధపడాల్సి వస్తుంది. చూస్తున్నాం చాలామంది, మనం చూస్తూనే ఉన్నాం ప్రతిరోజు ఈ దుర్ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఇవాళ మమ్మల్ని ఈ కాలేజీకి పిలవడం, ఈ స్కూల్కి పిలవడం
మిమ్మల్ని మా చిన్నప్పుడు మేము చదువుకునే జ్ఞాపకాలు వస్తున్నాయి. ఆడుకున్న పాటలు, పాడుకున్న పాటలు. శిరీష్ గారు, శ్రావణి గారు, జయశ్రీ గారు వచ్చి మమ్మల్ని ఆహ్వానించారు. వచ్చినంటే మా రావురత్తయ్య గారి కాలేజీ కదా మాకు తెలుసు అని చెప్పి నేను అన్నాను. ఆయనతో పరిచయం ఉందని కూడా అన్నాను. కాకుండా మా కోడలు ఝాన్సీ వీళ్ళిద్దరు వస్తే నేను విజ్ఞాన కాలేజీ చదువుకున్నా దాన్ని ఏం చెప్పింది మా కోడలు ఝాన్సీ. అంత అంటే రోజు పరిచయం లేకపోయినా ఆయన సంగతి మాకు తెలుసు. ఆయనతో అప్పుడప్పుడు టచ్ ఉన్నాయి. కానీ గొప్ప ఫంక్షన్కి వచ్చాం, చాలా సంతోషంగా ఉంది. మరొకసారి మాకు అవకాశం కల్పించిన రత్తయ్య గారికి, రాణి రుద్రమదేవి గారికి, ప్రిన్సిపాల్ రావు గారికి అందరికీ మరొకసారి అభినందనలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటారు.